తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక సమరానికి సమయం ఆసన్నమవుతోంది. అయితే అది ఎప్పుడు జరుగుతుందన్నదే ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. న్యాయస్థానం పరిధి దాటి ఇప్పుడు బంతి అధికార పార్టీ కోర్టులో పడడంతో ఎలాంటి నిర్ణయం ఉంటుందోనన్న ఆసక్తి ఏర్పడింది. రిజర్వేషన్ల రచ్చ ఒకవైపు కొనసాగుతున్న వేళ అంతిమ తీర్పు కోసం అందరూ గాంధీ భవన్ కోసం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో లోకల్ బాడీస్ లొల్లి, అధికార పార్టీ నిర్ణయంపైనే ఆసక్తి. 23న పిఎస్సి మీటింగ్, బీసీ రిజర్వేషన్స్ పై తేల్చేస్తారా, వాయిదా వేస్తారా, ముందడుగు వేస్తారా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల రచ్చ కొనసాగుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్స్ ఇచ్చాకే ముందడుగు వేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా అధికార పార్టీ సైతం ఆ విషయంలో తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే ఈ అంశం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉండటంతో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న సందిగ్ధత ఏర్పడింది. రిజర్వేషన్ల విషయమై ఇప్పటికే ఢిల్లీ లెవెల్లో పోరాటం చేస్తున్న అధికార కాంగ్రెస్ చివరాఖరికి ఏం చేయబోతుందనేదే అంతు చిక్కటం లేదు. ఈ నెల 23న పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి ఏర్పడింది. ఇటీవల టీవీ9 క్రాస్ ఫైర్ లో ఇదే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కాస్త ఆలస్యమైన రిజర్వేషన్స్ అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. రాష్ట్రం పంపిన బీసీ బిల్ ని కేంద్రం ఆమోదించకపోతే పార్టీ పరంగానైనా రిజర్వేషన్స్ కల్పించేలా ప్లాన్ చేస్తామంటున్నారు. త్వరలో జరగబోయే పీఎస్సీ మీటింగ్ లో నిర్ణయం ప్రకారమే స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్తామని చెప్పారు. ఫిబ్రవరిలో జరగాలి స్థానిక సంస్థ ఎన్నిక, ఎందుకు వాయిదా వేసాము? ఇస్తారా? కేవలం రిజర్వేషన్ ఇచ్చి పోదామని. ఇప్పుడు ఇస్తారా? సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి, వాళ్ళకి రిజర్వేషన్. వ్యక్తిగతంగా నేను ముఖ్యమంత్రిగా చెప్పేది, మళ్ళీ కోర్టుకి అప్పీల్ చేసి ఇంకొంత సమయం తీసుకొని మళ్ళీ ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్ వచ్చాకే ఎన్నికలకు పోదామని. మెజారిటీ మంత్రులు ఫండ్స్ రాకుండా పోతా ఉన్నాయి, స్థానిక సంస్థలు నిర్వీణమైతే పోతా ఉన్నాయి, కాబట్టి ఎన్నికలకు పోవాలని వారు. సో సెప్టెంబర్ 30 అందుకే మేము పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం పెట్టుకొని, అది అత్యున్నతమైనటువంటి బాడీ కాబట్టి అక్కడ మెజారిటీ నాయకులు ఏ ఒపీనియన్ ఇస్తారో దాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలుండగా మహేష్ గౌడ్ చేసిన లేటెస్ట్ కమెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయని చెప్పాలి. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సందిగ్ధతకు కారణమయ్యాయి. ఈ లోపే ఈ నెల 23న భేటీ అంటూ పీఎస్సీ మీటింగ్ కి డేట్ ఫిక్స్ అయింది. దీంతో బీసీలకి 42% రిజర్వేషన్స్ పై పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏం తేల్చబోతుందన్న ఆసక్తి ఏర్పడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కీలక చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నా లోకల్ బాడీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి కీలక విభాగంగా ఉంది పీఎస్సీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సహా మంత్రులు, కీలక నేతలంతా ఇందులో సభ్యులుగా ఉన్నారు. అలాంటి కమిటీ భేటీ కాబోతుండటంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న బీసీ బిల్ కి ఆమోదం లభించకపోతే బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ ఎలా కల్పించాలన్న అంశంపై పీసీసీ కమిటీ ఓ నిర్ణయం తీసుకుని హైకమాండ్ కి నివేదించనుంది. ఆ తర్వాతే స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్లేలా అధికార పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్ ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించింది. దీనిపై ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. అంతేకాదు ఇప్పటికే 2 సార్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 2 సార్లు ధర్నా కూడా చేసింది. ఇక ఢిల్లీలో కాదు, గల్లీలోనే రిజర్వేషన్స్ పై తేల్చుకుంటామని అదే వేదిక మీద నుంచి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. హైకోర్టు సూచన ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కూడా స్పష్టం చేశారు. బీసీ బిల్ కి కేంద్రం ఆమోదం తెలపకపోతే పార్టీ పరంగా 42% సీట్లు కూడా ఇస్తామని ప్రకటించారు సీఎం. దీంతో పార్టీ పరంగా బీసీలకి 42% సీట్లు ఇవ్వడంపై పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పరంగా సీట్లు ఇచ్చి బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, బీజేపీలను ఇరుకున పెట్టాలని చూస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ కి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. అందుకే స్థానిక ఎన్నికలు ఆలస్యం కావచ్చని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హింట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అవసరమైతే కోర్టు అనుమతి తీసుకుని ఎన్నికల్ని ముందుకు జరుపుతామని చెప్పుకొచ్చారు పీసీసీ. అయితే ఈ విషయంలో అటు సీఎం, ఇటు పీసీసీ విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడంతో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈసారి జరిగే పీఎస్సీ మీటింగ్ పై కేవలం కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే కాదు, ఇటు రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి ఏర్పడింది. స్థానిక ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మరి కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏం తేలుస్తుందో చూడాలి.